డిఎల్ మూడీ గారు ఒకసారి చికాగో వెళ్తారు. అక్కడ సండే స్కూల్ కన్వెన్షన్కి అక్కడ వాక్యాన్ని అందించడానికి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి డిఎల్ మూడీ గారిని అడుగుతారు, మీరు డిఎల్ మూడీనా అని అడుగుతాడు. అవును అని చెప్తాడు. అయితే మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానిస్తాడు. డిఎల్ మూడీ గారు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆహ్వానించినటువంటి ఆయన ఆ కన్వెన్షన్లో ఉంటాడు, ఇంకా ఇంటికి రాడు. అయితే ఆ ఇల్లంతా కొద్ది చీకటిగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామని ప్రయత్నం చేస్తే చీకటిగా ఉంది కాబట్టి ఆ పని చేయలేడు. పిల్లలతో ఆడుకుందామా అంటే ఎవరు పిల్లలు లేరు. ఇంతలోపల ఆ కుటుంబ యజమాని ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు డిఎల్ మూడీ అడుగుతాడు ఆయన్ని, మీకెవరు పిల్లలు లేరా అని అంటే, ఒక పాప మాకు ఉన్నది, కానీ ఆ పాప చనిపోయింది, సంతోషం అంటాడు. ఏ విధంగా అది మీకు సంతోషం అని డిఎల్ మూడీ గారు అడిగినప్పుడు ఆయన జరిగినటువంటి ఆ సంఘటన చెప్తాడు. మా పాప చనిపోయింది, నేను రాత్రులు నిద్ర పట్టక ఆ మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఉంటే ఆ మెట్ల మీద మా పాప శబ్దం వింటే, అడుగులు శబ్దం వింటే ఎంత బాగుంటుందో కదా. మా పాప నాన్న అని పిలిస్తే ఆ శబ్దం వినాలని, ఆ పిలుపు వినాలని ఎంతగానో నేను నిద్ర లేని రాత్రుళ్ళు నేను గడిపాను. ఆ విధంగా ఒకరోజు కన్నీటితో నేను నిద్రపోయినప్పుడు అది విజనో లేకపోతే కలో నాకు అర్థం కాలేదు, కానీ ఆ కలలో నేను వెళ్తా ఉన్నాను. ఒక నది ఉంది, ఆ నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయి, అక్కడంతా చీకటిగా ఉంది. అయితే నది అవతల ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం నాకు కనబడతా ఉంది. ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడున్నటువంటి వారంతా కూడా ఎంతో ఆనందంగా గంతులు వేస్తూ ఉన్నారు. ఎంతో వెలుగుంది అక్కడ. నాకు అనిపిస్తూ ఉంది ఆ ప్రదేశము అక్కడ అసలు మరణం అనేదే ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. అంతలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. మా పాప అక్కడి నుంచి నన్ను పిలుస్తూ ఉంది, ఫాదర్ కమ్ దిస్ వే, డాడీ కమ్ దిస్ వే, నాన్న ఇటువైపు రా అని మా పాప పిలవటం నేను గమనించాను. ఎంతో వెళ్ళాలని ప్రయత్నం చేశాను, కానీ ఆ చల్లటి నదిలో నీళ్లు, అక్కడున్నటువంటి ఆ పరిస్థితులు, నేను అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నాను. మా పాప ఒక మార్గాన్ని నాకు చూపిస్తూ ఉందే, అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతా ఉన్నాను. అంతలోనే ఆ కలలో ఒక శబ్దం నాకు వినబడింది, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు ఆయన దగ్గరకు రాడు అనేటువంటి ఒక స్వరము నాకు వినబడింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను సరైనటువంటి మార్గంలో లేను. నాకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి నా పాప నాకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఉంది అని నేను మేల్కొన్నాను. తర్వాత యేసు ప్రభు వారిని నేను రక్షకుడిగా అంగీకరించి ఈ సండే స్కూల్ కన్వెన్షన్కి నేను ఈ పనులన్నీ చూసుకుంటూ ఉంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈరోజు మన కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా? మన పిల్లలు రక్షింపబడ్డారా? మన తల్లిదండ్రులు రక్షింపబడ్డారా? మన అత్త మామలు రక్షింపబడ్డారా? మన బంధువులు రక్షింపబడ్డారా? ఒకవేళ వారు ఇంకా రక్షింపబడకపోతే ఆ బాధ్యత మనదే కదా. ఒకవేళ నీవు రక్షింపబడి కూడా ఆయన మార్గంలో లేకపోతే అది ప్రమాదం కాదా? కాబట్టి ఒక విషయం ఖచ్చితంగా మనం ఈ చివరి అంత్య దినాల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన రాకడ ముందైనా మన పోకడ ముందైనా ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం మనకు కావాలి.